బెహ్రీన్ F1 టెస్టింగ్ ఫస్ట్ డే కంప్లీట్ అయింది. మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 2026 F1 కార్స్ గురించి చాలా డీప్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. సో ఈ ఫస్ట్ డేలో మనం కొత్త కార్ల గురించి ఏం తెలుసుకున్నామో ఇప్పుడు చూద్దాం. మర్సిడీస్ బోల్డ్ క్లెయిమ్. అసలు F1కి ఒక కొత్త ఎర్లీ బెంచ్మార్క్ దొరికేసిందా? మర్సిడీస్ బాస్ టోటో వోల్ఫ్ అవుననే అంటున్నారు. వాళ్ళ టీం చేసిన లాంగ్ రన్ పేస్ మరియు జీపీఎస్ డేటా అనాలిసిస్ని బట్టి ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పారు. మర్సిడీస్ లెక్కల ప్రకారం మ్యాక్స్ వర్స్టాపెన్ తన రెడ్ బుల్ కారుతో స్ట్రెయిట్స్ పైన ప్రతి ల్యాప్కి దాదాపు ఒక సెకండ్ గెయిన్ చేస్తున్నాడట. వాళ్ళ కొత్త ఇన్-హౌస్ ఇంజిన్ ప్రోగ్రామ్కి ఇది ఒక భారీ సక్సెస్. కానీ ప్యాడాక్లో దీనిపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. మర్సిడీస్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం చర్చల్లో ఉంది కాబట్టి ఇది ఏదైనా పొలిటికల్ గేమా అని కొందరు అనుకుంటున్నారు. ముఖ్యంగా F1లో నడుస్తున్న కంప్రెషన్ రేషియో కాంట్రవర్సీ టైంలో ఇలాంటి కామెంట్స్ రావడం ఆసక్తికరం. ఇక మెక్లారెన్ చీఫ్ డిజైనర్ రాబ్ మార్షల్ మాత్రం అందరూ చాలా క్లోజ్గా ఉన్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు మర్సిడీస్కి ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కిమీ యాంటోనెల్లి కేవలం 30 ల్యాప్స్ మాత్రమే చేయగలిగాడు. ఇంజిన్ వల్ల కాకుండా కారు సైడ్ ఇష్యూ వల్ల అతను మధ్యాహ్నమంతా సైడ్ లైన్స్లోనే ఉండాల్సి వచ్చింది. వాట్ ద ఎర్లీ డేటా టెల్స్ అస్? బుధవారం టైమింగ్స్ చూస్తే మెక్లారెన్కి చెందిన లాండో నారిస్ టాప్లో నిలిచాడు. వర్స్టాపెన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. యాక్చువల్గా అతను చాలా ఫాస్ట్ ల్యాప్లో ఉన్నాడు, కానీ లాస్ట్ కార్నర్స్లో కొంచెం స్లో అయ్యాడు. కానీ రెడ్ బుల్ కన్సిస్టెన్సీ మాత్రం ఎవరికీ అందనంత రేంజ్లో ఉంది. వర్స్టాపెన్ అందుబాటులో ఉన్న C1 హార్డ్, C2 మీడియం మరియు C3 సాఫ్ట్ టైర్లని 10 ల్యాప్స్ చొప్పున టెస్ట్ చేశాడు. మీడియంస్ పైన 1 minute 38 యావరేజ్ చేస్తే హార్డ్ టైర్స్ పైన 1 minute 38 కంటే తక్కువ టైం రికార్డ్ చేశాడు. ఇక సాఫ్ట్స్ పైన అయితే 1 minute 37 రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మోస్ట్ ఇంప్రెసివ్ విషయం ఏంటంటే అతని రన్లో ఒక్కటి కూడా త్రూ అవే ల్యాప్ లేదు. అంటే కూల్ డౌన్ ల్యాప్స్ కానీ ఎర్రర్స్ వల్ల వచ్చే ఎనామలీస్ గానీ అస్సలు లేవు. ఇది మిగతా ఏ టీంకి సాధ్యపడలేదు. అయితే ఇంజన్ మోడ్స్, ఫ్యూయల్ లోడ్స్ లాంటివి లెక్కలోకి తీసుకోవాలి, కానీ మొత్తానికి రెడ్ బుల్ మాత్రం ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. వర్స్టాపెన్స్ అగ్రెసివ్ టెక్నిక్. మా టీమ్ మెంబర్స్ స్కాట్ మరియు ఎడ్ ట్రాక్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు వర్స్టాపెన్ ఒక వెరైటీ డౌన్ షిఫ్టింగ్ టెక్నిక్ని వాడుతున్నట్టు గమనించారు. ముఖ్యంగా టర్న్ 10 దగ్గర ఇది నార్మల్గా సెకండ్ గేర్లో వెళ్లే కార్నర్, కానీ వర్స్టాపెన్ బ్రేక్స్ పైన హెవీగా ఉన్నప్పుడే ఫస్ట్ గేర్కి డౌన్ షిఫ్ట్ చేస్తున్నాడు. దీనివల్ల కారు కొంచెం అన్స్టేబుల్గా మారినా 2026కి అవసరమైన MGUK ఎనర్జీ రికవరీ మాత్రం అద్భుతంగా జరుగుతోంది. ఈ ర్యాపిడ్ డబుల్ డౌన్ షిఫ్ట్స్ అనేవి ఎనర్జీని బెటర్గా ఛార్జ్ చేయడానికి వాడుతున్నాడు. బహ్రెయిన్లో ఇలాంటి అగ్రెసివ్ టెక్నిక్ని రెడ్ బుల్ మాత్రమే చాలా ఎఫెక్టివ్గా వాడుతోంది. ఇక ఆడీ కూడా ఇదే ట్రై చేసినా అంత సెటిల్డ్గా లేదు. ఇక ఫెరారీ మరియు మర్సిడీస్ ఇంజిన్ కార్లు మాత్రం పాత పద్ధతిలోనే వెళ్తున్నాయి. ఇది ఒక సిల్వర్ బుల్లెట్ కాకపోయినా ఎనర్జీ రికవరీలో రెడ్ బుల్ ఎంత అగ్రెసివ్గా వెళ్తోందో ఈ క్లూ ద్వారా అర్థమవుతోంది. ఫెరారీ స్ట్రగల్స్. బార్సిలోనా టెస్ట్లో ప్రామిసింగ్గా కనిపించిన ఫెరారీ బహ్రెయిన్లో మాత్రం అంత స్టేబుల్గా అనిపించట్లేదు. కారు బ్యాడ్ అని కాదు, కానీ వర్క్ చేయాల్సింది చాలా ఉంది. లూయిస్ హ్యామిల్టన్ కూడా ఈ కార్లను డ్రైవ్ చేయడం చాలా కాంప్లెక్స్ అని, ఇవి అర్థం కావాలంటే ఒక డిగ్రీ ఉండాలని జోక్ చేశాడు. ముఖ్యంగా టర్న్ 10 దగ్గర కారుని కంట్రోల్ చేయడం ఇప్పటివరకు లేనంత కష్టంగా ఉందని అతను చెప్పాడు. టర్న్ 9 నుంచి వచ్చే కర్వ్డ్ అప్రోచ్ వల్ల చాలా మంది డ్రైవర్లు అక్కడ ఇబ్బంది పడ్డారు, కానీ ఫెరారీకి అది ఇంకా కష్టమైంది. కారు టర్న్ ఇన్లో బాగున్నా మిడ్ కార్నర్లో మాత్రం హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఫెరారీ టీం ఆ టర్న్ ఇన్ రెస్పాన్సివ్నెస్ని కన్సిస్టెన్సీగా మార్చగలిగితేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ 2026 కార్లు మునుపటి గ్రౌండ్ ఎఫెక్ట్ కార్ల కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి.